హాయ్ అండి అందరికీ వచ్చేయండి. నేను పెరుగు తోట కూర చూపిస్తున్నాను చూడండి ఎన్ని కుండీలలో ఉందో. చూడండి చిన్న కుండీలో పెట్టిన మీకు అన్ని కుండీలలోది చూపిస్తాను చూడండి. చూడండి ఎంత పెద్దగా అయింది. ఇది చాలా పెద్దగా అవుతాయండి చెట్లు. ఒక్కసారి వేస్తే చాలు, ఇక మాటి మాటికి వేయాల్సిన అవసరమే లేదు. బొబ్బరికాయ చెట్టు చూడండి, అది బొబ్బరికాయలు మనం వడలు చేసుకున్నప్పుడు నీళ్ళు వంపినప్పుడు పడ్డదండి అందులో చెట్టు. చూడండి పాకింది. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఎన్ని కుండీలలో మొలిసాయో, ఎంత తాజాగా ఉన్నాయో చూడండి. అది ఎగ్స్ అండి, పగలగొట్టి వండుకుంటారు కదా, అందులో వేసారు పిల్లలు. అంటే చెట్లకు కొంచెం బలం వస్తుందని అలాగ వేస్తాం పగలగొట్టినప్పుడు. చూడండి ఎన్ని కుండీలలో మొత్తం ఒక సైడ్ పోతుంటే మళ్ళీ ఇంకో సైడ్ పెరుగుతూనే ఉంటాయండి చెట్లు. అందుకే ఒక్కసారి గింజలు వేసుకున్నామంటే మాటి మాటికి పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి చూడండి ఎన్ని వాటిల్లో ఉందో. దొండ చెట్టు చూడండి ఎలా వచ్చిందో. పులిచింత కూర చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఎన్ని గింజలు వచ్చాయో చూడండి. దానికి కాయలు చూడండి, కాయలు ఎన్ని వచ్చాయో చూడండి. కొన్ని తెంపి చూపిస్తాను మీకు. కాయలు గింజలు ఎలా ఉంటాయి. అవి వేస్తే ఎన్ని దగ్గరలు వేస్తే అన్ని దగ్గరలో మొలుస్తూనే ఉంటాయి. చూడండి తెంపుతున్నాను. చూడండి ఉట్టిగానే చేతిలో పట్టుకుంటేనే పగిలిపోతాయండి ఇవి. చూడండి కనిపిస్తున్నాయి చేతిలో పలిగి. కొంచెం ఎండితే మొత్తం చిల్లుతూ ఉంటాయి. కనకాంబరం గింజలు ఇవి చేతిలో ముట్టుకుంటేనే పగిలిపోయి చిల్లిపోతుంటాయి. అందులో వేసానండి, మళ్ళీ అందులో వస్తుందని. చూడండి ఎన్ని దాంట్లలో అదే కూర మొలిసిందో, పులిచింత కూర. చూడండి ఇంట్లో కూడా పెరుగు తోట కూర. పెద్ద పెద్ద ఆకులు చెట్లు పెద్దగా అయితే పెద్ద పెద్ద ఆకులు 2 చెట్లు పెద్దగా ఉంటే సరిపోతుందండి ఒకసారికి వండుకోవడానికి. ఒక సైడు పెద్దగా ఇదైతుంటే అక్కడ సైడ్ తీసేస్తుంటాను, మళ్ళీ ఇంకో దాంట్లో వస్తుంటాయి. చూడండి ఇది ఎర్ర బచ్చల కూర చెట్టు ఎలా పాకిందో. ఈ మధ్యనే వచ్చిందండి, ముందు అన్నీ తీసేసాను, మళ్ళీ వచ్చింది ఇప్పుడు. దొండ చెట్టులో కలిసి పాకిపోతుంది. చూడండి పైదాకా వెళ్ళింది. అలాగే తీగలు మొత్తం రెడ్గా కనిపిస్తున్నాయి చూడండి చెట్టుకు పైన. చూడండి ఈ కుండీలో కూడా ఎన్ని చెట్లు మొలిసాయో చూడండి మీరే. చాలా కుండీలలో 5-6 కుండీలు ఎక్కువనే ఉన్నాయండి. 5-6 కుండీలు ఏం కాదు, 10 కుండీలలో ఉండుండొచ్చండి ఇవన్నీ కలిపి. చూడండి ఎంత తాజాగా చూడండి పెరుగుతున్నాయో చెట్లు. చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా అండి మన చేతులతోటి మనం పెంచుకొని. చిన్న చిన్న మొలకలు చూడండి అన్నీ ఎలా వస్తున్నాయో. ఇంకా ఇందులో కూడా చూడండి చిన్న మొలకలు. అగో చిన్న చిన్నవి అన్ని టబ్బులలో ఇంకా ఉన్నాయి కాక మళ్ళీ మొలుస్తూనే ఉన్నాయి చాలా వాటిల్లో. ఇందులో కూడా పులిచింత కూర చాలానే వచ్చిందండి. చూడండి ప్రతి దగ్గర ఉన్నాయి. ఉల్లి మొలకలు వచ్చినప్పుడు నాటాను కదండి, ఒక వీడియో పెట్టాను. అవే అండి ఇవి. చూడండి ఎలా పెరిగిందో ఉల్లి కూర. చాలా వాటిల్లో ఇంకా మొలుస్తూనే ఉన్నాయి. చిన్న చిన్న మొలకలన్నీ చాలా ఉన్నాయి. ఈ ఎండాకాలం ఆకుకూరలు కూడా సరిగా దొరకవు కదా అండి. ఇలా వేసుకున్నాం అనుకోండి, ఇంకా ఒకసారి వేసుకుంటే ఎప్పుడు వస్తూనే ఉంటాయి, తీస్తున్న కొద్దీ మొలుస్తూనే ఉంటాయి. ఎండాకాలంలో మంచిగా వండుకోవచ్చు. చూడండి ఇది తీగ ఎలా వారిందో పులిచింత. థ్యాంక్స్.